ఎడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి. కలెక్టర్ రాజర్షి షా పిలుపు. జిల్లాలో ప్రారంభమైన పోలియో పంపిణీ కార్యక్రమాలు. సర్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించిన కలెక్టర్. రాష్ట్ర మంత్రుల పర్యటనతో ప్రయోజనం శూన్యం. కాంగ్రెస్ హయాంలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ధ్వజం. పౌరులందరూ బాధ్యతగా జూలై 24లోగా తమ వివరాలను నమోదు చేసుకుని ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని హామాలివాడ భాగ్యనగర్ కాలనీలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో పర్యటిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్యుమరేషన్ ఫారంలను ఓటర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, పట్టణ తహసీల్దార్ శ్రీనివాసు, వార్డు కౌన్సిలర్ పద్మావర్ రాకేష్, గంటా జీవన్, సూపర్వైజర్లు, బిఎల్ఓలు, కాలనీ వాసులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 25 నుంచి ప్రారంభమై జూలై 24 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కాల వ్యవధిలో ఓటర్ల వివరాల సేకరణ, సవరణలు, అనుసంధాన ప్రక్రియను ముమ్మరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పోలింగ్ చిట్టీలు అందజేసే బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శిస్తారని, వారు ప్రతి కుటుంబానికి 2 జతల ఎన్యుమరేషన్ ఫారాలను అందిస్తారని తెలిపారు. ప్రజలు ఈ ఫారాలను సక్రమంగా పూరించి తమ ప్రస్తుత ఓటు వివరాలను 2002 ఓటర్ల జాబితాతో తమ పేరు లేదా తమ కుటుంబ సభ్యులైన తల్లి, తండ్రి, తాత, నానమ్మ, అమ్మమ్మ తదితరుల వివరాలు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని లింక్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఆ వివరాలను ప్రస్తుతం పూరిస్తున్న ఎన్యుమరేషన్ ఫారంలో పొందుపరచవలసి ఉంటుందని, ఆ తర్వాత పూర్తిగా నింపిన ఫారంపై సంతకం చేసి ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోను జతపరిచి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలన్నారు. ఇందులో ఒక కాపీని బిఎల్ఓ తీసుకుంటారని, మరో కాపీని ఓటరు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటును లింక్ చేయడం వల్ల ఓటు కట్ అవుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అటువంటి అపోహలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ లో భాగంగా మళ్ళీ 25 జూన్ నుంచి బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ అంటే ఎవరు బేసికల్ గా మీకు ఎలక్షన్ టైంలో ఎవరైతే పోల్ చెక్ ఇస్తారో వాళ్ళు బిఎల్ఓ. సో బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి, మీ ఇంటిలో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అక్కడ వాళ్ళకి ఎన్యుమరేషన్ ఫామ్స్ ప్రీ ప్రింటెడ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఓటర్స్ ఏం చేయాలి అంటే బేసికల్గా ఒకవేళ వాళ్ళ పేరు 2002 జాబితాలో ఉంటే వాళ్ళ పేరు వాళ్ళ వివరాలు రాసుకొని మళ్ళీ బిఎల్ఓ వస్తారు, బిఎల్ఓకి ఇవ్వాలి. ఒక ఫార్మ్ బిఎల్ఓకి ఇవ్వండి, ఒక ఫార్మ్ మీ దగ్గర ఉంచుకోండి. ఒకవేళ మీ పేరు 2002 జాబితాలో లేదంటే తల్లి కానీ, తండ్రి కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ వాళ్ళ పేరు దయచేసి మనం తప్పకుండా తెలుసుకోవాలి. వాళ్ళ పేరు అప్పుడు ఏ జాబితాలో ఉంది, ఎక్కడ ఉంది, ఏ నియోజకవర్గంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, పార్ట్ నంబర్ ఏది, సీరియల్ నంబర్ ఏది, అవి అన్నీ తెలుసుకొని మళ్ళీ మీరు దయచేసి ఆ వివరాలు ఎంట్రీ చేసి మాకు తప్పకుండా ఇవ్వాలి. దానికి తెలుసుకోవడానికి అంటే మీ ఓటు కానీ 2002లో అయితే మంచిది, లేదు మీ తల్లి, తండ్రి, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ వాటి ఓటు ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి మళ్ళీ ఒకటేమో బిఎల్ఓకి దయచేసి సంపర్క చేయండి. మన బిఎల్ఓ దగ్గర డేటాబేస్ ఉంది. లేదా అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే మనం మీకు టెక్నికల్ నాలెడ్జ్ మీకు కానీ లేదా మీ బంధువులు కానీ ఎవరికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అంటే voters.eci.gov.inకి వెళ్ళి సర్చ్ బై ఎలక్టర్ ఆప్షన్ ఉంది. సర్చ్ బై ఎలక్టర్ ఆప్షన్ ద్వారా మళ్ళీ ఒక 4 వివరాలు దయచేసి రాయండి. ఒకటేమో ఆ జిల్లా ఏది, మీ తల్లి కానీ, మీ తండ్రి కానీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ జిల్లా ఏది అది రాయండి. మీ తల్లి పేరు ఏవైతే ఉన్నాయో అది రాయండి. తర్వాత మీ నియోజకవర్గం పేరు ఒకవేళ తెలుసుకోగలిగితే ఇంకా మంచిది, అది రాయండి. 4వది మీ తల్లి బంధువులు అంటే తల్లి వాళ్ళ తల్లి కావచ్చు, తల్లి వాళ్ళ తండ్రి కావచ్చు. అటువంటి ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత క్యాప్చా ఎంట్రీ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు నింపి కూడా ఈ ఏవైతే వర్క్ ఉన్నాయో 25 జూలై లోపల 24 జూలై లోపల ఇది చేయాలి. బిఎల్ఓ కూడా 3 సార్లు మీ ఇంటికి వస్తారు. బిఎల్ఓ మీకు అన్ని రకాలుగా కూడా ఏవైతే సహకారం ఉన్నాయో తప్పకుండా అందజేస్తారు. ఎవరైనా దయచేసి అపోహాల్లో ఉండకూడదు. నేను ఇటువంటి సమాచారం ఇస్తే మా ఓటు కట్ అవుతాయి, అటువంటి ఏం అపోహాలు ఎవరు నమ్మకండి. మీరు ఈ సమాచారం ఇస్తేనే మీ ఓటు ఉంటాయి, మీ సమాచారం ఇవ్వకపోతే ఓటు తప్పకుండా కట్ అవ్వచ్చు. ఒకవేళ 31 జూలైలో మీ ఏవైతే డ్రాఫ్ట్ రోల్ ఇస్తామో దాంట్లో ఒకవేళ మీ పేరు రాకపోయినా కూడా మళ్ళీ ఫారం 6 ఫారం 8 ద్వారా కూడా మళ్ళీ మీ ఓటు కూడా నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 2 టాస్క్లో సహకరించాలని నేను కోరుతున్నాను.
ఆదిలాబాద్ను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని హమాలివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వ ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పల్స్ పోలియో పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పోలియో చుక్కలను వేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పద్మావర రాకేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ప్రోగ్రాం అధికారి శ్రీనివాసు, సుమలత, కాలనీ వాసులు, చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు, ఇతర అధికారులు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నివారించి రాబోయే తరాలకు అంగవైకల్యం లేని ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక మా హెల్త్ డిపార్ట్మెంట్ సందర్భంగా చెప్పారు, మీరు మొన్న వేశారు, గత సంవత్సరం వేశారు, ఇప్పుడు తప్పకుండా పల్స్ పోలియో రవివారం అంటే ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిందే. దానికి గతంలో ఉన్న టీకాకి ఏమీ సంబంధం లేదు. గతంలో టీకా తీసుకున్నారా తీసుకోలేదా, ఈ రవివారం తప్పకుండా ప్రతి ఒక్కరు 0 to 5 సంవత్సరం లోపల ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళకి 2 చుక్కలు మనం తప్పకుండా వేసుకోవాల్సిందే. కొందరు డౌట్లో ఉంటారు, మొన్ననే వేసాం కదా మళ్ళీ ఈ రోజు ఎందుకు వేయాలి, అట్లా కాదు. ఇది తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రి బాధ్యత. ఆ పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే తప్పకుండా ఇది వేసుకోవాలి అని అందరికీ కూడా కోరుతున్నాము. మా డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పారు, 77,000 మంది 77,910 పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మళ్ళీ బూత్లో ఇస్తున్నాము. బూత్లో మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ బూత్ కావచ్చు, స్కూల్ కావచ్చు, లేదు అంగన్వాడీ కావచ్చు, రకాల బూత్లు ఉంటాయి. సో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఒకవేళ ఈరోజు ఎవరైనా మిస్ అయ్యారు అనుకోండి, సో మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వారు కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ ఏవైతే 2 పల్స్ పోలియో డ్రాప్స్ ఉన్నాయో అది కూడా వేస్తారు. ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలోని సబ్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వల్లభ్ వార్ భాగ్యలక్ష్మి, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వల్లభ్ వారు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నవ నిర్మాణం కాబట్టి ఇప్పటి నుంచి పిల్లల ఆరోగ్యము మనం గుర్తించి పిల్లలకు పోలియో తప్పకుండా ఇవ్వాలి. మరి ఈ పోలియో చుక్కలు చాలా సెంటర్లలో ఉంటాయి కాబట్టి మనకు ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడికి వెళ్ళి మనము ఈ పోలియో చుక్కల్ని మన పిల్లలకు ఇప్పించుకోవాలి. మరి ఈ పోలియో చుక్కలు 0 వయసు నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా ఇవ్వాలి. మరి ఈ పోలియో చుక్కల వల్ల మరి పోలియో నివారణ జరుగుతుంది కాబట్టి మనం ఇది దృష్టిలో ఉంచుకొని ప్రతి తల్లిదండ్రులు ఇది గమనించి తమ పిల్లల్ని మర్చిపోకుండా ఈ పోలియో చుక్కల్ని ఇప్పించి వారి రక్షణ కల్పించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. కాంగ్రెస్ మంత్రులు, మైనార్టీ చైర్మన్లు ఆదిలాబాద్లో చేపట్టిన పర్యటనతో ఎటువంటి ప్రయోజనం లేదని, వీరి పర్యటన స్థానిక మైనార్టీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల విద్యకు పెద్దపీట వేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 200 మైనార్టీ గురుకులాలను నిర్మించారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మైనార్టీ గురుకులాల నిర్మాణాలను గత ప్రభుత్వమే పూర్తి చేసి సిద్ధంగా ఉంచిందని, వాటిని ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు, చైర్మన్లు ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు జరిగిన మేలేంటని ప్రశ్నించారు. భవనాలను ప్రారంభించిన అనంతరం పిల్లలతో కలిసి మాట్లాడి వారి సమస్యలను వినేందుకు సైతం మంత్రులు సిద్ధంగా లేరన్నారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిచ్చిందని స్పష్టం చేశారు. वो मुस्लिम माइनॉरिटीज होंदो, क्रिश्चियंस होंदो, बुद्धिस्ट होंदो, जैन्स होंदो, सिख होंदो, मैं ये लोगों के तरफ से हमारे आदिलाबाद डिस्ट्रिक्ट बीआरएस पार्टी के तरफ से मैं पूछना चाह रहा हूँ, आप लोग 300 किलोमीटर दूर से आए कहीं,
आने के बाद यहाँ क्या करें। हम सोचा था भाई ये तो बिल्डिंग इनाग्रेशन तो 3 का 3 हमारा केसीआर साहब के सरकार में वो तो 20-20 करोड़ का 4 बिल्डिंग हम बनाए थे। एक बिल्डिंग हमारा पीरियड में करे, एक 10% काम वो वेलफेयर स्कूल बिल्डिंग्स का बच के थे और वो 10% काम करने के लिए 2.5 साल लगा। ठीक है भाई, वो उसके बारे में हम बात नहीं करना चाह रहे, मगर 2.5 साल के अंदर 2.5 साल में आप लोग आदिलाबाद मुस्लिम माइनॉरिटीज होंदो, बुद्धिस्ट होंदो, क्रिश्चियंस होंदो, सिख ईसाई कोई भी होंदो, ये लोगों के लिए आप क्या करें। यही है कि भाई तुम्हारा हम सेकुलर है, हम मुसलमानों के लिए ये करेंगे, हम बुद्धिस्ट के लिए ये करेंगे और क्रिश्चियंस के लिए ये करेंगे। बड़ा बड़ा तुम इलेक्शन मैनिफेस्टो में, इलेक्शनों में, और तुम्हारा जब पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी ने कहा और दूसरा बहुत लीडरा करे, आए राम गए राम के जैसा हो गया। एजुकेटेड्स लोग रहता, इंटेलेक्चुअल्स रहता, या क्या प्रॉब्लम है माइनॉरिटीज़ के लिए, खास करके मुसलमाना। यहाँ हमारा आदिलाबाद डिस्ट्रिक्ट के अंदर, नया डिस्ट्रिक्ट के अंदर कम से कम 1,30,000 मुसलमान लोग हैं और क्रिश्चियंस है, बुद्धिस्ट है। कम से कम वो बच्चे पढ़ रहे, भाई तुम्हारा कैसा पढ़ाई चल रहा, क्या चल रहा, बच्चों से बात करना, टीचरों से बात करना, इंटेलेक्चुअल से बात करना, हर मज़हब के मुसलमान हों दो, सिख ईसाई कोई भी हों दो, बूढ़े लोगों से बात करके, और हमारा सरकार के तरफ से हम क्या करना, ये तो है, वो तो कुछ भी नहीं है। माइनॉरिटी वेलफेयर का स्कूल्स तो बनाए, उसको डिग्री तक लेके जाओ, तालीम तो इम्पॉर्टेंट है। केसीआर साहब कितना बड़ा सोच था, जब असेंबली में लगाते बोले तो अकबरुद्दीन साहब भी बोले थे, साहब हमारा मुसलमानों को बच्चा नहीं पढ़ते साहब, बोले तो देखो अकबर जी हम लगाने के बाद देखेंगे, बोले तो साल को बढ़ते बढ़ते 200 तक स्कूल बनाए। माइनॉरिटी टेम्परेज में गए तो बच्चे इंग्लिश मीडियम, अच्छा इंग्लिश में बात कर रहे, घर को आने को भी तैयार नहीं है, छुट्टी में भी माँ बाप के पास रहने का तैयार नहीं है। बोले तो ऐसा ये हमारा सरकार का जब प्री मेट्रिक स्कॉलरशिप्स का और विदेशी विद्या जो 20 लाख का और उर्दू अकादमी के बजट 12 करोड़ 18 लाख के, ऐसा बोलते कि स्टडी सर्किल आइंदा कभी भी आए तो तुम लोग काले आके शो पुटअप करके मत जाओ। यहाँ का जो समस्या है वैसी गिर के है। ఆదివాసీ పార్టీ సమాజ్ ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, అప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అశోక్ ఉయికే అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన మన జాతి ప్రజలు తమ పిల్లలను చదివిస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో ఆదివారం నిర్వహించిన ఆదివాసీ పర్ధాన్ సమాజ్ రాష్ట్ర మహా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రానికి వచ్చిన మహారాష్ట్ర మంత్రికి స్థానిక సమాజ నేతలు ఆదివాసీ గుస్సాడీలతో ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎస్టీయూ భవన్ వరకు ఆదివాసీ సాంప్రదాయ వాయిద్యాల నడుమ చేపట్టిన ర్యాలీలో మంత్రితో పాటు పర్ధాన్ సమాజ్ నేతలు సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించిన వారితో పాటు రాజకీయాల్లో రాణిస్తున్న వారిని సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పర్ధాన్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నగేష్, రాష్ట్ర అధ్యక్షుడు గోడం గంగారం, నాయకులు కోవ మనోహర్, గెడాం తులదాస్, గెడాం వనిత, గెడాం గీత, మంత్రి ఓఎస్ఓ ఉయిక హంరాజ్, గంగాధర్ టేకం,
హిరసుక, జనజాగృతి నాయకులు సిడం రామకృష్ణన్, సిడం రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అశోక్ ఉయ్యికి మాట్లాడుతూ రాజకీయ ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉండడం కారణంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని పిల్లలందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎక్కడ ఎన్నికలు లేవని, తాను ఎన్నికల ప్రచారం కోసం రాలేనని, ఇక సమాజాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణలో నిర్వహిస్తున్న సమ్మేళనానికి హాజరై సమాజ ప్రజలను కలపడం ఆనందంగా ఉందని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ జాతి సభ్యులను ఒకరినొకరు గౌరవించుకుంటూ మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. అప్పుడే మనలో ఐక్యత పెరిగి సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ఉద్యమించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. సమాజంలో ఫర్దాన్ జాతి కూడా ఒకటి ఉందని గుర్తించేలా హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకొస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా సమాజం కోసం తాను పనిచేస్తానని పేర్కొన్నారు. असं कधीही करायला येणार नाही. कोणाच्या राजकीय अस्तित्वाला कुठल्याही प्रकारचं कोणाचं अस्तित्व कमी करण्याची इच्छा नाही. परंतु आपला माणूस आपल्या माणसाकडे जात असतो. आपल्या माणसाने आपल्या माणसाला स्वीकारलं पाहिजे. आपल्या माणसाने आपल्या माणसाचा आदर केला पाहिजे. हा उद्देश आणि हेतू ठेवून अतिशय मेहनतीनं मी जेव्हा आदिलाबादमध्ये प्रवेश केल्यानंतर तुम्ही जो आमचा सन्मान केला, आदर केला, गौरव केला, मला भारावून गेलो मी. तर निश्चितच हा भोळा समाज आहे, प्रामाणिक समाज आहे, नम्रताधारक समाज आहे, विश्वासू समाज आहे. त्या समाजाचा मी घटक आहे. माझा समाज माझा सत्कार करत आहे, माझा समाज माझा आदर करत आहे. प्रचंड गर्व झाला. ఆదిలాబాద్ లో త్వరలో ఎయిర్పోర్ట్ ఇండస్ట్రియల్ పార్కు ప్రైవేట్ సిమెంట్ పరిశ్రమ రానున్న నేపథ్యంలో అభివృద్ధి చెందే ప్రాంతంగా మారుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో మౌలిక వసతుల కల్పన కోసం చేపడుతున్న అభివృద్ధి భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఆదివారం వార్డు 9లో సిసి రోడ్డు, మురుగు కాలువలు, కల్వర్టుల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, నాయకులు దత్తు రఘుపతి, బండారి సతీష్, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం అమృత్ పథకం కింద 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అదనపు నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. 2-3 నెలల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా శంకుస్థాపన చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తమ పాలకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో సమాన ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 18 కోట్ల 70 లక్షల రూపాయలతో చేపడుతున్న పనుల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైట్లు, తాగునీటి సరఫరాను మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 58 నుంచి 60 కోట్ల రూపాయలతో వివిధ పనులకు శంకుస్థాపనలు, అదేవిధంగా కొన్ని టెండర్ స్థాయిలో, ఇంకొన్ని అగ్రిమెంట్ స్థాయిలో ఆదిలాబాద్ పట్టణంలో పనులు జరుగుతాయి. మరి అదేవిధంగా అమృత్ పథకంలో కూడా 100 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు పనులు జరుగుతాయి. ఈ ఆదిలాబాద్ పట్టణంకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కొరకు మరోపక్క ఆదిలాబాద్ పట్టణం భవిష్యత్తులో గొప్పగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క ఎయిర్పోర్టు మంజూరు ఇప్పటికే కావడం, మరో 2 నెలల లోపల 3 నెలల లోపల ఎయిర్పోర్టు నిర్మాణ పనులు కూడా టెండర్ దశకు వచ్చి ఆ యొక్క ఎయిర్పోర్టు పనులు కూడా ప్రారంభమవుతాయి. రేపు ఎయిర్పోర్టు, డిఫెన్స్ ట్రైనింగ్ సెంటరు, కార్గో సెంటరు, మరి అదేవిధంగా ఇండస్ట్రీ కారిడార్, ఇవన్నీ కూడా యాపలగూడ రామయ్య దగ్గర సిమెంట్ పరిశ్రమ కూడా ఇంకొక నెల 15 రోజుల్లో అది కూడా ప్రారంభం కాబోతుంది. ఈ రకంగా ఆదిలాబాద్ పట్టణం అంతా రేపు గొప్పగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆదిలాబాద్ పట్టణానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలలో రానటువంటి నిధులు ఈ వార్డుకి, ఒక దుర్గానగర్, ఈ యొక్క వార్డు నెంబర్ 9కి దాదాపు 1
40 నుంచి 1,80,00,000 రూపాయలు ఇప్పటికే మంజూరు చేసుకున్నాం. ఆ పనులన్నీ కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఈ ఆదిలాబాద్ పట్టణానికి వచ్చినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా నా వంతుగా నేను పూర్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. క్రమశిక్షణ సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. దేశంలో ఐఐటి, జేఈఈ, నీట్ శిక్షణకు సంబంధించిన రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రెసోనెన్స్ ద్వారా అందించే కోర్సుల వివరాలను తెలియజేశారు. రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రాతో పాటు సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదిలాబాద్లో ఫౌండేషన్ కోచింగ్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలకు అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. క్రమశిక్షణతో కూడిన అభ్యాసనం, స్పష్టమైన అవగాహన, సరైన మార్గదర్శకత్వం విద్యార్థుల భవిష్యత్తు విజయాలకు కీలకమన్నారు. విద్యార్థులు చిన్న వయసులోనే క్రమబద్ధమైన విద్యా శిక్షణ ద్వారా భవిష్యత్తు పోటీ పరీక్షలకు బలమైన పునాదిని ఏర్పరచుకోవచ్చని తెలిపారు. ఈ ఫౌండేషన్ కోర్సు ద్వారా విద్యార్థులకు వివిధ అంశాలలో సమగ్ర శిక్షణ అందించనున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆదిలాబాద్ను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి. కలెక్టర్ రాజర్షిషా పిలుపు. జిల్లాలో ప్రారంభమైన పోలియో పంపిణీ కార్యక్రమాలు. సర్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించిన కలెక్టర్. రాష్ట్ర మంత్రుల పర్యటనతో ప్రయోజనం శూన్యం. కాంగ్రెస్ హయాంలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ధ్వజం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.